లోన పోయినట్టు గ్యాస్ ఓపోయేది కొంచెం అంటే అనుకోవడానికి ఏమన్నా యాక్చువల్గా పెట్రోల్ కానీ లేకపోతే ఏదో పోస్తుందని లోపల నూరుగా పోసేది పోసిన తర్వాత నూరు ఓళ్ళకి ఓలా అయింది ఓలాగేసి లోపల ఇక్కడ అంటెట్టేసి అంటే ఇక్కడ ఏదో అంటిపోతుంది వచ్చేది అర్జెంటుగానే ఎదురు పెట్టించాలండి అలాగే అంటున్నాడు వీళ్ళు ఇతల కాడ అంతా ఏదో చేస్తారు అలాగే వేరు బ్యాచ్ చేస్తారు అందుబాటు ఉన్నాయి అంటే అది కడిగేసాం అదే వాటర్ పడింది కడిగేసామని మొత్తం అంటుకుంది మొత్తం కడిగేసాం అలాగే మొత్తం పోవాలన్నమాట దానివాడు లేకుండా పోతే అప్పుడు ఎవరు దొరకడం ముగ్గుతో చెప్పలేదు ముగ్గుతో చెప్పేది ఇక్కడ ఎరవుడు సాగు ఇక్కడ సేవ స్థానం ఉండాలి కాశీగూడ స్థానం ఉండాలి ఇద్దరు తీసేది చెప్పలేదు పొద్దుట ఇలా అనుకోండి డిపార్ట్మెంట్ చూసుకుని సెట్ చేస్తారు వాళ్ళు రావద్దని చెప్పలేదు పొద్దున 5 చెప్పలేదు మీటింగ్ ఎక్కడ స్పీకర్ దగ్గర మెసేజ్ పెడితే 4 గంటలతో మాట్లాడండి అసలు ఇందులో ఫైర్ అయ్యేది ఏం లేదండి అట్లా సిలిండర్లు ఎన్ని ఉన్నాయమ్మా సిలిండర్స్ ఎన్ని వాడతారు మీరు 2 ఇకని 3 చెప్పారా 10 సిలిండర్లు ఆ సిలిండర్ కూడా ఇక్కడ తెల్లగా ఉన్నారు అసలు కనీసం నెల కూడా లేదు అనుమానాస్పదంగా అగ్ని ప్రమాదానికి గురైన శ్రీశైలం పరిశీలించిన వచ్చారా లేదా అడుగుతానే అలాగే చెప్పకుండా ఉందా అని వస్తే ఉందని సమాధానం కాదు నేను అడిగేది ఇక్కడికి వచ్చారా లేదా అని అడుగుతా రావాలని
బయటికి ఫోన్ సరిగ్గా వినకుండా చాలా వాళ్ళు ఇంటర్వ్యూ అర్థమైపోతుంది ఏదో టైంగా ఏదో బయటకు రప్పించాలి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఇప్పుడు వచ్చారండి బైక్ వేసి వచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గట్టిగా చెప్తున్నారు. నమస్కారం. నిన్న రాత్రి దాదాపు 1 మెక్కువల మండలం గ్రామంలో సాయి స్వీట్స్ లో ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన వెనక ఉన్న ఉద్దేశాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. మరి ఏమీ సంబంధం లేని ఈ సాయి స్వీట్స్ లో డోరు పగలగొట్టి లోపల ఫైర్ వచ్చేటట్టుగా ఒక అగ్ని ప్రమాదం జరిగినట్టుగా కొంతమంది వ్యక్తులు సృష్టించడం జరిగింది. అదే సమయంలో ఒక పావుగంట ముందుగా ఎవరైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వారంపూడి వెంకటరెడ్డి గారు అలియాస్ డివిఆర్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ స్వీట్ షాప్ బర్న్ అయిపోతా ఉంది, అక్కడ దాదాపుగా 10 సిలిండర్లు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, మీరు అర్జెంటుగా సంఘటనా స్థలానికి రండి అని వారిని లేపడం జరిగింది. ఇక్కడ తీరా చూస్తే వాళ్ళు ఉపయోగించేవి 2 సిలిండర్లు మాత్రమే ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏ విధంగా అయినా డివిఆర్ గారిని ఆ సమయంలో బయటికి రప్పించాలి, ఆయన పైన దాడి చెయ్యాలి అనే ప్రయత్నం జరిగింది. మరి ఇది పోలీసులకు తెలిసి జరిగిందా ఏమిటి కూడా అర్థం కాని పరిస్థితి. సంఘటన రాత్రి 1:30 జరిగితే ఇక్కడ స్థానిక పార్టీ పెద్దలు కడాల వెంకటరామారెడ్డి గారు ఎక్స్-జెడ్పీటీసీ గారు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారికి 4:30కి మెసేజ్ పెడితే 4:30కి ఎస్ఐ గారు ఆన్సర్ చేశారు. నాకు ఉదయం డివిఆర్ గారు ఫోన్ చేసిన వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే మెసేజ్ వచ్చింది, ఇప్పుడు వెళుతున్నానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు పోలీసులు ఎవరు ఈ సంఘటనా స్థలాన్ని సందర్శించలేదు సరిగదా. ఉదయం నుంచి కనీసం అక్కడ ఆనవాళ్లు చెదిరిపోకుండా కనీస జాగ్రత్తలు కూడా పోలీసు తీసుకోలేదు. అంటే ఇటీవల కాలంలో అనపర్తి నియోజకవర్గంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు ముందు జాగ్రత్త సరిగా మా మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు దాడులు చేస్తారని వాళ్ళు అల్లరి చేస్తా ఉంటే దానికి పోలీసులు మాత్రం చాలా తొందరగా స్పందించడం, అతిగా స్పందించడం, ఎస్పీ గారి దగ్గర నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వరదాకు చాలా తీవ్రంగా స్పందించడం జరుగుతూ ఉంది. రాత్రి ఇంత పెద్ద సంఘటన ఇక్కడ జరిగితే ఇంతవరకు ఇప్పుడు దాదాపుగా 12 గంటలు అవుతా ఉంది, 11:45 అంటే దాదాపుగా 12 గంటల సమయం, 10 గంటల సమయం గడిచిపోయింది. ఇప్పటి వరకు పోలీసులు స్పందన లేదు. ఇప్పుడు ఎస్పీ గారికి ఫోన్ చేస్తా ఉంటే వారు వీడియో కాన్ఫరెన్స్ లో ఉండి డిఎస్పీ గారి చేత ఫోన్ చేయించారు, వారికి కూడా కనీస సమాచారం లేదు. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంటి మీద రాయి దాడి చేశారని లేని సమాచారాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు సృష్టించినా తెల్లవారకుండా ఎస్పీ గారు స్పందిస్తున్నారు. వారి మాటలతో పోలీసు యంత్రాంగం మొత్తం స్పందిస్తా ఉంది. ఈ సంఘటన పైన ఇంతవరకు పోలీసులు ఎందుకు స్పందించలేదు అనేది అనుమానాస్పదంగా ఉంది. దీనిపైన సమగ్ర విచారణ జరగాలి, దీని వెనుకున్న ఆంతర్యాన్ని గ్రహించాలి, దీనిపైన తక్షణమే దోషులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ సంఘటన పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కాదు, దీని వెనక ఎవరున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి. దీని వెనక ఇక్కడ గ్రామంలో ఉన్న కొన్ని అరాచక శక్తులు డివిఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేశారు. మరి ఇంతవరకు 4:40కి తన దృష్టికి వచ్చిన స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నతాధికారులకు ఎందుకు తెలియచేయలేదు ఈ సమాచారాన్ని? ఒక చిన్న సంఘటన గురించి అతిగా స్పందించే ఎస్పీ గారు కూడా
ఇంతవరకు దీనిపైన ఎందుకు స్పందించలేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. తక్షణమే దీనికి సమాధానం కావాలి. లేని పక్షంలో దీనికి ఎటువంటి చర్యకు ఉపక్రమించడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నా. దీని వెనకున్న అరాచక శక్తుల్ని తక్షణమే బయట పెట్టాలి, వారిని శిక్షించాలి, పనిముట్లను కాదు వెనక ఉన్న అదృశ్య శక్తుల్ని బయటకు తీసుకురావాలని డిమాండ్ చేస్తా ఉన్నా.